హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. చిన్న హోటళ్లు, రెస్టారెంట్లే కాకుండా నగరంలో ఫేమస్ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో స్వీట్స్ కు ఎంతో ఫేమస్ అయిన ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్లో ఇందిరా పార్క్ దగ్గరున్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ చాలా ఫేమస్. ఏ రోజైనా సరే ఈ స్వీట్ హౌస్ రద్దీగానే ఉంటుందంటే ఈ స్వీట్ హౌస్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. రుచికి శుచికి పెట్టింది పేరుగా ప్రచారం చేసుకునే ఈ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే సన్నివేశాలు కనిపించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ స్వీట్స్ తయారీలో మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సరైన లేబుల్స్ లేని ముడి సరుకుతో పాటు కిచెన్ ఏరియా పూర్తిగా అశుభ్రంగా ఉన్నట్లు కనుగొన్నారు. వీటితో పాటు కిచెన్లో ఎలుకలు, పందికొక్కులు కూడా ఇష్టం వచ్చినట్లు తిరగడం చూసి ఆశ్చర్యపోయారు. మరోవైపు ప్రమాదకరమైన కలర్స్ మిక్స్ అయిన 60 కిలోల బెల్లం, నాణ్యత లేని 3 కిలోల నాసిరకం జీడిపప్పును అధికారులు సీజ్ చేశారు. ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి పాలు, పెరుగు, పన్నీర్ లాంటి పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. స్వీట్ హౌస్ నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. మరోవైపు స్వీట్ హౌస్ కు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ దాడులు అనేది నిరంతర ప్రక్రియ. అది ఇంకో రోజు ఆపేసేది కాదు, అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి, ఇక మీద కూడా జరుగుతాయి. అలా అండి మీరు అడిగే ఇప్పుడు మేము రెగ్యులర్ రోజువారీ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు ఎమరాల్డ్ స్వీట్ హౌస్కి వచ్చాము. స్వీట్ హౌస్కి వచ్చిన తర్వాత మన లోపల ఎలా ఉంది, రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ రికార్డ్స్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ స్టోర్ రూమ్ ఎలా ఉంది అనేది చూస్తామన్నమాట. ఈరోజు వాళ్ళ కిచెన్ ఏరియా చూసుకుంటే అంతా ఓపెన్గా ఉంది. అండ్ ప్లస్ ఇంకొకటి ఎట్లా అంటే ఫ్లోర్ కానీ మన వాల్స్ కానీ ఇవన్నీ అనేజీ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పాము. అండ్ రెండోది వచ్చేది రా మెటీరియల్స్ బెల్లం యూజ్ చేస్తూ ఉన్నారు. అది దాని లేబుల్ లేదు, ఏం లేదు, ముద్ద బెల్లం. కొంచెం సస్పెషియస్ అనిపించి దాన్ని ఒక 60 కిలోలు సీజ్ చేశాము. నెక్స్ట్ ఇంకొకటి కాజు, చూరా కాజు ఉంది. ఎట్లా అంటే జీడిపప్పు మనకి స్వీట్స్లో క్రీమ్ లాగా వేస్తూ ఉంటారు, కాజు కట్లీకి వాటి కానీ వాటి కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ కొంచెం లోపించింది ఉండొచ్చు అనేసి సస్పెన్స్తో అది కూడా ఒక 5 కిలోల వర్త్ సీజ్ చేసాము. ఫర్దర్గా ల్యాబొరేటరీకి కూడా పంపించాము శాంపుల్స్ని. నెక్స్ట్ వీళ్ళకి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి మన డిజిగ్నేటెడ్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ అన్హైజీనిక్ కండిషన్స్ దృష్ట్యా అండ్ ల్యాబ్ రిపోర్ట్ దృష్ట్యా అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎట్లాగో ఫ్లోర్ అనేది డ్యామేజ్ ఉండకూడదు, ఓపెన్ ఎయిర్ సర్క్యులేషన్ అట్లాంటి నెట్గా ఉండాలి. నెక్స్ట్ మనకి ఒక వాటర్ ఎనాలిసిస్ రిపోర్ట్ ఉండాలి, వాటర్ స్వీట్స్లో యూజ్ చేస్తారు కాబట్టి. అన్లేబుల్డ్ ఐటమ్స్ ఉండకూడదు. ఫ్రిడ్జ్లో కూడా ఎలాంటి ప్రిపేర్డ్ ఫుడ్ స్టోర్ చేసి పెట్టుకోకూడదు. ఎస్పెషల్లీ సమ్ ఐటమ్స్ ఉండే ఇది మిర్చి కానీ నెక్స్ట్ కాఫీ పౌడర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నారు. అది మైనరే, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ యాజ్ పర్ రూల్.